అలాగే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్స్ అనేవాళ్ళు కొరత చాలా ఎక్కువగా ఉంది. ఎక్కడి నుంచో మనం నార్త్ ఇండియా నుంచి తెచ్చుకుంటున్నాం. కానీ ఈరోజు మంచు మనోజ్ మంచి విలనిజం ప్రదర్శించాడు. అతను ఇంకా కుటుంబ తగాదాలకి దూరంగా ఉండటం మంచిది. అలా దూరంగా ఉంటాడని కూడా నేను ఆశిస్తున్నాను. కెరీర్ పరంగా అతనికి మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి విలన్గా అతను కనుక దృష్టి సారిస్తే మంచి పాత్రలు వస్తాయి, బిజీ అవుతాడు. అలాగే రెమ్యునరేషన్స్ కూడా ఈరోజు సినిమాల్లో చాలా బాగా వస్తున్నాయి. అతను సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక సినిమా కనుక మనం చూసుకుంటే ఒక దర్శకుడు గురించి నేను చెప్పాను, ఒక విలన్ గురించి చెప్పాను, ఒక హీరో గురించి చెప్పాను. వీళ్ళందరూ మీరు ఒకసారి సారూప్యత చూస్తే వీళ్ళ కెరీర్ మొట్టమొదటిలో చాలా మందగమనంలో ఉండి అసలు అవకాశాలు రాక ఏమవుతారు అన్న స్థితి నుంచి ఈరోజు మరి మిరాయి అంటే ఒక భవిష్యత్తు, అందమైన భవిష్యత్తు, బంగారు భవిష్యత్తు, ఈ పేరు జపనీస్ నుంచి తీసుకున్నారు. ఈ మిరాయి అనేటువంటి పదం ఇప్పుడు అందరికీ కూడా బాగా పాపులర్ అయిపోయింది. చాలా మందికి తెలియని అర్థం కూడా తెలిసింది. అలాగే ఈ ముగ్గురు జీవితాలు కనుక చూసుకుంటే ఇక్కడ తేజ సత్య వాళ్ళ నాన్నగారు సినిమా రంగం నుంచి విఫలమైపోయి మనకొద్దు సినిమాలు అనుకుని వచ్చినటువంటి వాళ్ళ అబ్బాయి తన తండ్రి పొందలేనిది, తన తండ్రి సాధించలేనిది ఒక హీరోగా సాధించి చూపించాడు. మరో పక్కన కనుక చూసుకుంటే ఘట్టంనేటువంటి ఇంటి పేరు పెట్టుకొని సూపర్ స్టార్ కృష్ణతో ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా తన స్వయం శక్తితో ఈరోజు మరి కార్తీక్ ఘట్టంనేని ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతకుముందు ఆయన తీశాడు, కార్తికేయ లాంటి సినిమాలు తీశాడు. ఆ తర్వాత సినిమాలు పెద్దగా ఆడలేదు. ఇంక ఇతని సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పనికిరాడు అనుకున్న టైంలో ఈ మిరాయి సినిమాతో ఒక మంచి విజయాన్ని విశ్వప్రసాద్కి అందించి రూపాయికి 10 రూపాయల లాభం తెచ్చేటువంటి సినిమాగా రూపొందించాడు. అది అతని ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్గా పెట్టినటువంటి ఒక పునాది. మరో పక్కన మంచు మనోజ్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంతమంది కష్టాలు ఉన్నాయండి ఆ సినిమాలో. ఈరోజు సినిమా ఇండస్ట్రీ ట్రెండ్ మారిపోయింది. పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద బడ్జెట్లు, లేదా ఒక హీరోకి 100 కోట్లు 200 కోట్లు ఇచ్చి తీయటానికి నిర్మాతలు కూడా సంసిద్ధంగా లేరు. కొత్త కథలు వెతుకుతున్నారు, ఇన్నోవేటివ్ ట్రెండ్కి వెళ్తున్నారు, విజువల్ వండర్స్కి వెళ్తున్నారు. ఈరోజు ప్రపంచ స్థాయి మార్కెట్కి తేజ సత్య లాంటి హీరో ఒక నమ్మకాన్ని కల్పించాడు, ఒక ఊపిరి కల్పించాడు. దాంతో ఇంకా కొత్త వాళ్ళ వైపే సినిమా రంగం అనేది దృష్టి సారిస్తుంది. ఒకనాడు తేనె మనసులు సూపర్ స్టార్ కృష్ణని సినిమా పరిశ్రమకు అందిస్తే ఈరోజు తేజ సత్యాన్ని కూడా ఈరోజు హనుమాన్ లాంటి సినిమాలు అందించాయి. రేపు భవిష్యత్తుకి అతను ఒక ఆశగా నిలబడ్డాడు. మంచు మనోజ్ కూడా తన తండ్రి నమ్మకాన్ని నిలబెట్టాడు.